So happy Independence Day to everyone. Okay, so basic ga మనం ఈ రోజు SAP ఇంట్రడక్షన్ క్లాస్. సో ఫస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నామండి? ఫస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాం? R2R ప్రాసెస్. సెకండ్ క్లాస్ లో జర్నల్ ఎంట్రీస్. ఓకే, సో ఈ క్లాస్ లో బేసిక్ గా SAP గురించి మనం మాట్లాడదాం. SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి, S/4HANA ఫైనాన్స్ అంటే ఏంటి. ఓకే, సో ఈ విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే వర్షన్స్ ఏమున్నాయి డిస్కషన్ చేద్దాం. సో బేసిక్గా ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి, ఇలాంటి బేసిక్ డిస్కషన్స్ అన్ని ఈరోజు చేద్దాము. ఓకే, ఇది థర్డ్ క్లాస్ అనమాట. సో ఫస్ట్ క్లాస్లో మనకి R2R ప్రాసెస్ గురించి మాట్లాడాం. ఓకే, సెకండ్ క్లాస్లో జర్నల్ ఎంట్రీస్. సో ఈ రోజు క్లాస్లో ఏంటంటే బేసిక్గా మనకి ఓకే SAP గురించి మనం డైరెక్ట్గా ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఈరోజు మనం బేసిక్గా డిస్కషన్స్ ఏంటంటే SAP ఇంట్రడక్షన్, అలాగే ERP ఇంట్రడక్షన్, సో అలాగే మనకి S/4HANA ఇంట్రడక్షన్, ఓకే ECC ఇంట్రడక్షన్, ఓకే వర్షన్స్ ఏమున్నాయి, అలాగే మనకి సో ఈ ఫ్యూరీ యాప్స్. సో ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి? So in this today class, so we are going to discuss about, okay, in this today class we are going to discuss about SAP introduction, ERP introduction, S/4HANA introduction, ECC introduction and the versions, అలాగే ఫ్యూరీ యాప్స్. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నామండి. ఓకే, బేసిక్గా అండ్ హౌ మెనీ పీపుల్ నో అబౌట్ SAP? SAP అంటే ఏంటి, ఎంతమందికి తెలుసు మీరు? వాట్ ఈస్ మీన్ బై SAP? SAP అనేది ఎంతమందికి తెలుసు చెప్పాలి. ఓకే, SAP గురించి ఎంతమంది తెలుసు? వాట్ ఈస్ మీన్ బై SAP? ఇందులో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. SAP అంటే ఏంటి, సో దీని గురించి కొంచెం ఎలాబరేషన్ చేస్తారా ఎవరైనా? Sir, SAP is an ERP software, sir. Okay. SAP means systems, application, products in data processing. Okay. It's work on S/4HANA application software, sir. Okay. It's work on HANA database. Okay. Okay, sir. That's right. So మీరు మన దగ్గర ఎప్పుడు జాయిన్ అయ్యారు? బేసిక్గా జాయిన్ అవ్వలేదు సార్, డెమో క్లాస్ విన్నాను సార్. మీది డెమో క్లాస్ విన్నారా? ఓకే, రైట్. ఆల్ రైట్. సి గైస్, మనకి ఇక్కడ SAP అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. S అంటే S స్టాండ్స్ ఫర్ సిస్టమ్స్. సో A అంటే మనకి అప్లికేషన్స్. సో P అంటే మనకి ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఏంటంటే ఒకసారి చదవండి ఒకసారి. సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సో మనకి SAP అంటే ఏంటంటే సిస్టమ్, అప్లికేషన్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఓకే, సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సిస్టమ్ స్టాండ్స్ ఫర్, సిస్టమ్స్ అంటే ఏంటండి? కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, PCs. ఓకే, ఇవన్నీ కూడా మనకి సిస్టమ్స్ అంటాం. అర్థమైందా? కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, PC ఇవన్నీ కూడా మనకి సిస్టమ్స్ అంటారు. ఓకే, అప్లికేషన్ అంటే ఏంటి? మనకి సాఫ్ట్వేర్ అని అర్థం.
ఓకే, ప్రోడక్ట్స్ అంటే ఏంటి? బేసిక్గా గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే జనరల్గా ఎస్ఏపి ఏం చేస్తుందంటే ఎస్ఏపి క్యాప్చర్ ఇంటర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే మనకి గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపి అనేది క్యాప్చర్ చేస్తుంది. ఓకే, సో క్యాప్చర్ చేసి ఎస్ఏపిలో డేటాబేస్ ఉంటుందండి. ఎస్ఏపిలో ఏముంటుంది? డేటాబేస్ ఉంటుంది. ఈ డేటాబేస్లో డేటా అనేది స్టోర్ చేస్తుంది, సింపుల్గా మాట్లాడుతుంది. సో కాబట్టి ఎస్ఏపి ఈజ్ ఎ డేటాబేస్ సాఫ్ట్వేర్. SAP is a business database software. And SAP ni మనం ERP సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. సో బిజినెస్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేస్తుంది కాబట్టి ఇది బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. అండ్ SAP is also called as a ERP సాఫ్ట్వేర్. ERP అంటే ఏంటి? ERP అంటే ఏంటి చెప్పండి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సార్. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సార్. సో SAP అనేది ఒక ERP సాఫ్ట్వేర్. SAP అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఓకే, S stands for systems, A అంటే అప్లికేషన్స్, P అంటే ప్రోడక్ట్స్. ఓకే, జనరల్గా SAP ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా SAPలో మనం ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేస్తే అక్కడ డేటాబేస్ ఒకటి ఉండాలి. ఆ డేటాబేస్ పేరు ఏం చెప్తాం మనం? SAP బిజినెస్ డేటాబేస్. ఓకే, సో SAP అనేది ఏంటంటే మనకి ERP సాఫ్ట్వేర్ అండి. SAP అనేది ఏంటిది? ఒక ERP సాఫ్ట్వేర్. ERP అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. SAP ఈజ్ ERP సాఫ్ట్వేర్. ERP అంటే ఏం చెప్తున్నాం? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే, సో జనరల్గా SAPని 5 IB ఎంప్లాయీస్, ఎంతమంది అండి? 5 IB ఎంప్లాయీస్ కలిసి SAP సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారన్నమాట. సో SAP has been started with 5 IBM employees. Okay. SAP was invented by 5 IBM employees. 5 IBM employees ని కలిసి ఈ సాఫ్ట్వేర్ ని మనకి డిజైన్ చేశారు. ఓకే, సో ఈ సాఫ్ట్వేర్ మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1971లో స్టార్ట్ చేశారు. ఈ సాఫ్ట్వేర్ ఇప్పుడుది కాదు. ఈ సాఫ్ట్వేర్ ఎప్పుడుది? 1971. SAP was invented by 5 IBM employees in 1971. SAP is also called as the ERP software. SAP is a business database software. ఎందుకంటే బిజినెస్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ డేటాబేస్ లో మనం స్టోర్ చేస్తున్నాం కాబట్టి SAP is a business database software. సో ఇక్కడ దాకా అందరికీ కూడా అర్థమైందా? అర్థం కాలేదా? నెక్స్ట్ ఏంటంటే మనకి సో ఇది మార్కెట్లో మనకి 80%, 85% ఆఫ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ సో 80% ఆఫ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే చాలా పెద్ద ఐటీ జైంట్ కంపెనీస్. మార్కెట్ చాలా పెద్ద ఐటీ జైంట్ కంపెనీస్. ఇందులో మనకి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ 80% ఆఫ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ SAP సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. అంటే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ జనరల్గా ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాయండి. చాలా పెద్ద పెద్ద కంపెనీస్. ఓకే, సో కాబట్టి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్కి ర్యాంకింగ్ ఇస్తాయి. సో IBMకి ఒక ర్యాంకింగ్, TCSకి ఒక ర్యాంకింగ్, ఇలా. ఓకే, సో కాబట్టి అందరికీ కూడా SAP అంటే ఏంటి అనేది క్లారిటీ వచ్చిందా? ఓకే, SAP అంటే ఏంటంటే సో డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్ మనం SAPలో రికార్డ్ చేయడం. ఓకే, సో రికార్డ్ చేసినప్పుడు SAP ఒక డేటాబేస్లో డేటా అనేది స్టోర్ అవుతుంది అన్నమాట. ఓకేనా?
అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి మనకి సో ఈఆర్పి అంటే ఏంటి? సో ఈఆర్పి అంటే ఏంటండి జనరల్గా? ఈ అంటే ఎంటర్ప్రైజ్, ఆర్ అంటే రిసోర్స్, టీ అంటే ఏంటి? ప్లాన్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ మీన్ బై ఎంటర్ప్రైజ్? సో ఎంటర్ప్రైజ్ మీన్స్ organization, resource means time, money, machine, etc. These are the resources. Planning means how efficiently you are using these resources. Okay, most efficient and effective manner. సో మన రిసోర్స్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము ఎఫిషియెంట్గా, సో అనేది ఈ ప్లానింగ్ అంటారు. అంటే జనరల్గా మన దగ్గర ఉన్న టైము, మనీ, మిషన్, మెటీరియల్ వీటిని బాగా మనం ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాము అనేది ప్లానింగ్ అంటారు. ప్లానింగ్ అర్థమవుతుందా? సో ఈఆర్పి మీన్స్ ఎంటర్ప్రైజ్. ఎంటర్ప్రైజ్ అంటే ఆర్గనైజేషన్, రిసోర్స్ అంటే టైం, మనీ, మిషన్, పీపుల్ ఎక్సెట్రా. ప్లానింగ్ అంటే how efficiently we are using these resources, most efficient and effective manner. That is called as a planning. అందరికీ అర్థమవుతుందా? సో మార్కెట్లో నంబర్ ఆఫ్ ఈఆర్పీస్ ఉన్నాయి. సో టెల్ మీ సమ్ కొన్ని ఈఆర్పీస్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఎవరు చెప్తారు? Oracle, Microsoft Dynamics, PeopleSoft, Dynamics, next QuickBooks, PeopleSoft, SQL. ఇలా మనకి చాలా 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 మార్కెట్లో ఈఆర్పీస్ ఉన్నాయి. ఓకే, రేపు పొద్దున్న నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తే ఎస్ఏపిలోనే పనిచేసావా, లేకపోతే ఎనీ ఈఆర్పి అంటే ఏ ఈఆర్పిలో పనిచేస్తావు, ఏ ఈఆర్పిలో పనిచేస్తావా అని ఎస్ఏపి ఎస్వానా సిస్టమ్ అని చెప్పాలి రేపు పొద్దున్న. ఓకే, సో మనం R2R అంటే దేనికైనా వెళ్ళిపోవచ్చు అండి, ఓన్లీ ఎస్ఏపికి మాత్రం వెళ్ళాలి అని చెప్పి మైండ్లో ఫీల్ చేసుకోవాలి. ఎస్ఏపి ఉంటేనే అంటారు. వాళ్ళు ఏమడుగుతారంటే ఇంటర్వ్యూలో ఎనీ ఈఆర్పి ప్రిఫరబుల్ అని అడుగుతారు. ఏంటిది? ఎనీ ఈఆర్పి ప్రిఫర్డ్. ఎనీ ఈఆర్పి ప్రిఫర్డ్ అంటే అది ఆర్కిల్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అవ్వచ్చు, పీపుల్సాఫ్ట్ అవ్వచ్చు, సేజ్ అవ్వచ్చు, ఎనీథింగ్ అవ్వచ్చు. బట్ ఎస్ఏపి అనేది మనకి రాజుల్లో కల్లా రారాజు మోడల్ కాబట్టి మన ఎస్ఏపి అని చెప్పి వెయిటేజ్ ఉంటుంది. అర్థమవుతుందా అందరికీ? కాబట్టి ఎస్ఏపి అని ఏ సిస్టంలో పనిచేస్తామంటే S/4HANA సిస్టంలో పనిచేస్తామని చెప్పాలి మనం. సో అందరికీ ఒక క్లారిటీ వచ్చిందా ఇక్కడ దాకా? మరి ఇన్ని ఉన్నాయి మార్కెట్లో, ఇన్ని ఉండగా ఎస్ఏపి ఎందుకు? సో వీ హ్యావ్ సో మెనీ ఈఆర్పీస్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్, బట్ వై కంపెనీస్ ఆర్ ప్రిఫర్డ్ టు ఎస్ఏపి? ఈస్ దర్ ఎనీ రీజన్ ఫర్ దట్? మార్కెట్లో మనకి చాలా ఈఆర్పీస్ ఉండగా ఎస్ఏపినే ఎందుకు ప్రిఫర్ చేసుకోవాలి? పర్టికులర్గా ఏమైనా రీజన్ ఉందా? రిలయబుల్, మిగతా రిలయబిలిటీ లేదా? మిగతా రిలయబిలిటీ లేకపోతే అంత పెద్ద బిల్డింగ్లు కట్టుకొని సో కొన్ని లక్షల రూపాయల రెంట్లు కట్టి వాటికి కూడా చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. ఆర్కిల్ కూడా ఈజీ, అవి ఈజీ లేవా? ఇప్పుడు ఫోన్ అంటే ఇప్పుడు యాపిల్ ఫోనే ఉంది, మిగతా లేవా ఫోన్లు? అవన్నీ ఈజీగా ఉండదా? రిలయబిలిటీ ఉండదా? ట్రస్ట్ ఉండదా? మరి సో కంపేరింగ్ టు అదర్స్, సో ఎస్ఏపిలో ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే
integration flexibility is more. User friendly, with user friendly, but you need reasons for matter. More security, better performance, and flexibility, integration, reliability, customer support, security is better. Okay, ఇవన్నీ కూడా రీజన్స్ అన్నమాట. అంటే ఏదైనా ఒక ఈఆర్పి మార్కెట్లో స్టాండ్ అవ్వాలి అంటే ఈ ఫెసిలిటీస్ అనేది ఉండాలి. కస్టమర్ని సపోర్ట్ చేయాలి కరెక్ట్గా. ఒక ప్రోడక్ట్ని కస్టమర్ అమ్మితే కస్టమర్ మళ్ళీ వాడు సపోర్ట్ చేయాలి. అలాగే యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి. మోర్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ, సెక్యూరిటీ ఉండాలి. ఇప్పుడు అది డేటా లీకేజెస్, ఆ సాఫ్ట్వేర్ ఊరినే క్రాక్ అయిపోవడం, వర్షన్స్, ఎవరో ఒకరు దాన్ని సెక్యూరిటీ లూజ్ చేయటం, ఓకే, ఇలాంటివి ఉండకూడదు. కాబట్టి అవన్నీ ఫ్లెక్సిబిలిటీ మనకి ఈఆర్పిలో ఉంది కాబట్టి మన ఎస్ఏపి ఈఆర్పిని పిక్ చేసుకోవడానికి సో మెయిన్ రీజన్స్ ఇవ్వండి, మెయిన్ రీజన్స్ ఇవి. ఓకే, సో నెక్స్ట్ మనకి మార్కెట్లో ఎస్ఏపికి సంబంధించి మార్కెట్లో మనకి ఈసీసీ అనే ప్రోడక్ట్ ఉంది, S4 HANA ఉంది. సో మార్కెట్లో మనకి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మనకి ఈఆర్పి అంటే ఏంటో చెప్పుకున్నాం, కానీ ఇంటిగ్రేషన్ అన్నాం. సో ఈఆర్పి ద్వారా కంపెనీకి కలిగే బెనిఫిట్ ఏంటంటే ఎస్ఏపి ఇస్ ఆల్సో ఈఆర్పి. ఓకే, ఎస్ఏపి కూడా ఒక ఈఆర్పినే. బట్ ఈఆర్పి మూలంగా ఉండే బెనిఫిట్ ఏంటంటే ఇట్ ఈస్ ఇంటిగ్రేట్ ఆల్ ది మాడ్యూల్స్ అండ్ వీ కెన్ ఆల్ ది మాడ్యూల్స్, ఇట్ ఈస్ ఇంటిగ్రేట్ విత్ ఆల్ మాడ్యూల్స్. అంటే ఎస్ఏపి ఈఆర్పి అనేది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ విత్ ఆల్ ది డిపార్ట్మెంట్స్. అంటే ఏంటి ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంటిగ్రేట్ అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి, సేల్స్, పర్చేస్, ఓకే, ఫైనాన్స్, కంట్రోలింగ్, ప్రొడక్షన్, సో ఎక్సెట్రా. సో ఈ అన్ని డిపార్ట్మెంట్స్తో ఈఆర్పి అనేది ఇంటిగ్రేట్ అవ్వడం మూలంగా మనకి ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేది జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్, అలాగే మనకి కంట్రోలింగ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కంట్రోలింగ్ ఇన్ఫర్మేషన్. అంటే వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ది ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ బై యూజింగ్ దిస్ ఈఆర్పి అన్నమాట. అంటే ఈ ఈఆర్పిని యూజ్ చేయడం మూలంగా ఓకే, సో మనం ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేది జనరేట్ చేయొచ్చు. అర్థమైందా? సో ఈ ఈఆర్పిని యూజ్ చేయడం మూలంగా మనకి కలిగే బెనిఫిట్ ఏంటి అంటే ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ని మనం జనరేట్ చేయొచ్చు. ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్, సో అది మెయిన్ అన్నమాట. అంటే ఈఆర్పి అంటే ఇంటిగ్రేటెడ్ విత్ ఆల్ ది మాడ్యూల్స్, ఆల్ మాడ్యూల్స్తో ఇది ఇంటిగ్రేట్ అవ్వడం మూలంగా అండ్ సింగిల్ ప్లేస్లో మనం ఎంటైర్ ఇన్ఫర్మేషన్, సేల్స్ అయితే సేల్స్, పర్చేజ్ అయితే పర్చేజ్, ఫైనాన్స్ అయితే ఫైనాన్స్ ఒకే ప్లేస్లో మనం వ్యూ చేయొచ్చు. అండ్ దీని మూలంగా మనకి ఈఆర్పి అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా లేదా? సో ఇది మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈసీసీకి S4 HANAకి డిఫరెన్స్ ఏంటి? సో ఈసీసీ అంటే ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. సో S4 HANA అంటే సో ఇట్స్ అన్ అప్లికేషన్ లైక్ జస్ట్ లైక్ సాఫ్ట్వేర్. S4 HANA సాఫ్ట్వేర్. సో ఈఆర్పి అంటే ఇది S4 HANA అంటే 4th జనరేషన్ బిజినెస్ సూట్. S4 HANA అంటే ఏంటంటే 4th వర్షన్ ఆఫ్ ఎస్ఏపి, 4వ తరానికి సంబంధించిన సాఫ్ట్వేర్. ఓకే, సో 4th జనరేషన్ ఎస్ఏపి ఫర్ ఎస్ఏపి HANA. HANA అంటే ఇక్కడ HANA అంటే డేటాబేస్ అని అర్థం. సో HANA అంటే ఏంటి ఇక్కడ డేటాబేస్ అని అర్థం. సో డేటాబేస్ అంటే ఇక్కడ HANA స్టాండ్స్ ఫర్ హై పర్ఫార్మెన్స్ అనలిటికల్ అప్లియన్స్ అని అర్థం. సో ఇది HANA అనేది ఒక డేటాబేస్. S4 HANA అంటే సాఫ్ట్వేర్, HANA అంటే డేటాబేస్, S4 HANA అంటే సాఫ్ట్వేర్. సో HANA స్టాండ్స్ ఫర్ హై పర్ఫార్మెన్స్
అనలిటిక్ అప్లియన్స్. ఓకే, సో మార్కెట్ లో మనకి ఈసీసీ ఉంది, S4 HANA ఉంది. ఈసీసీ అంటే ఏంటి? ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. ఓకే, S4 HANA అంటే ఇట్స్ అన్ అప్లికేషన్. ఓకే, అంటే సాఫ్ట్వేర్ అని అర్థం. అంటే 4th వర్షన్ ఆఫ్ SAP బిజినెస్ సూట్, 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సాఫ్ట్వేర్. 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సాఫ్ట్వేర్. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా అందరికీ? సో ఇప్పుడు మనకి ఈఆర్పి అనేది, ఈసీసీ అనేది ఓల్డ్ వర్షన్. ఇది 4G లాగా అనమాట. ఓకే, ఇది ఏంటిది? 5G లాగా అనమాట, అంటే లేటెస్ట్ వర్షన్. సో మనం జరగబోయే అంటే ఓల్డ్ వర్షన్లో మనకి ఓల్డ్ వర్షన్లో ఉన్నది ఏంటిదండి? ఈఆర్పి అంటారు, ఈసీసీ అంటారు. ఈసీసీ అనేది ఓల్డ్ వర్షన్. 2027 వరకు ఈ వర్షన్ ఉంటుంది. ఇప్పుడు దాకా 2027 తర్వాత ఈ వర్షన్ ఇంకా ఉండదు, నో మోర్ ఈసీసీ. ఇప్పుడు 2040 దాకా S4 HANA ఉంటుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ అంచనా. ఓకే, S4 HANA అనేది ఇప్పుడు వచ్చింది కాదు. సో S4 HANA అంటే ఇప్పుడు వచ్చింది కాదు, ఇది వర్షన్ ఎప్పుడో నుంచి ఉంది. 2015 నుంచి S4 HANA వర్షన్స్ వస్తానే ఉన్నాయి. ఇప్పుడు మన సెషన్స్ వచ్చేటప్పటికి S4 HANA 2022లో చెప్తామండి. మన వర్షన్ ఏంటి మనం క్లాస్లో చెప్పుకునేవి? 2022 S4 HANA ఫైనాన్స్ 2022. S4 HANA ఫైనాన్స్ 2022 వర్షన్లో మనం క్లాసెస్ అనేవి చెప్పుకుంటాము. అడ్వాన్స్డ్ వర్షన్ SAP ఎండ్ యూజర్ S4 HANAలో ఎవరు చెప్పట్ల మార్కెట్లో. ఓకే, సో S4 HANAలో మనం స్టార్ట్ చేసామండి ఫస్ట్ టైం. ఓకే, సో S4 HANAలో ఎండ్ యూజర్ సంబంధించిన క్లాసెస్ స్టార్ట్ చేసింది మనమే. సో కాబట్టి రేపొద్దున ఈసీసీ వర్షన్ అంటే ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? ECC is nothing but ERP central component. This is the old version and this version will be ended up by 2027. Okay, so S4 HANA is the latest version. Okay, S4 HANA means 4th version of business suite. In S4 HANA, HANA stands for high performance analytical appliance. It is one kind of database and Japan. And which version you have worked on interview adithe? I have worked S4 HANA version 2022. So 2022 version lo nenu pani chesanu ani interview lo confirm ga cheppalsi untadi annamata. Kabatti evarikaina ikkada confusion unte adagachu, confusion em ledhu kada. So manaki so ERP lo kuda version undi, latest version. So ante ECC ERP lo సో లేటెస్ట్ వర్షన్ ఉంది మనకి. సో ఈసీసీ ఈఆర్పీలో లేటెస్ట్ వర్షన్ వచ్చేటప్పటికి మనకి ఏముందండి? ఈసీసీ ఈఆర్పీలో మనకి లేటెస్ట్ వర్షన్ ఏముంది? ఈసీసీ ఈఆర్పీ EHP 8 రాసుకోండి, ఇది లేటెస్ట్ వర్షన్. ఓకే, ECC ERP EHP 8 అన్నమాట. సో అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా. సో ECC అంటే ఏంటి, S4 HANA అంటే ఏంటి, కన్ఫ్యూజన్, చాలా మంది కన్ఫ్యూజన్. ఓకే, సో ఈ కన్ఫ్యూజన్ మనం ఈరోజు క్లియర్ కట్గా అవాయిడ్ చేస్తున్నాము. ఓకే, ECCకి S4 HANAకి మధ్య డిఫరెన్స్ ఎవరైనా అడిగితే ఇవి. ECC అనేది ఓల్డ్ వర్షన్. ఓకే, ERP అంటే ఏం చెప్పాను నేను? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో ఫుల్ క్లారిటీ అందరికీ వచ్చింది కదా? చెప్పాలి. సింపుల్ ఫైనాన్స్ అంటే సార్? సింపుల్ ఫైనాన్స్ అంటే ఓల్డ్ వర్షన్. అంటే S4 HANA మనకి ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది 2015లో S4 HANA సింపుల్ ఫైనాన్స్ అని వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాం దాన్ని? S4 HANA ఫైనాన్స్ అంటున్నాం. సో ఈసీసీలో ఉన్నప్పుడు మనం ఏమంటారు? పీకో, పైకో, FICO అంటారు. ఈసీసీ వర్షన్లో ఏమంటారు? FICO. పీకో అంటారు. పీకో కాదు, ఏంటిది? FICO. SAP కాదు, SCP. అర్థమైందా?
SAP అనొద్దు, FICO, FICO అనొద్దు, ఓన్లీ FICO. సో ఇది 2015లో మనకి సింపుల్ ఫైనాన్స్ అనేవాళ్ళు సింపుల్ ఫైనాన్స్. ఆ తర్వాత వర్షన్స్ పెరిగే కొద్ది ఏమొచ్చింది ఇప్పుడు మనకి S/4HANA ఫైనాన్స్ అంటున్నాం. సో అంతకుముందు 2015 ముందు దీన్ని ఏమనేవాళ్ళు FICO అనేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే అంటున్నాం. FICO అంటే ఏంటిది? ఓల్డ్ వర్షన్. FICO అనేది ఓల్డ్ వర్షన్లో, ఓల్డ్ వర్షన్ అనేది ఈసీసీలో ఉన్న వర్షన్లో మనకి ఫైనాన్స్ ఏమంటాం FICO అంటాం. S/4HANAలో ఉన్న వర్షన్స్ ఏమంటాం సింపుల్ ఫైనాన్స్, సెంట్రల్ ఫైనాన్స్ అంటే ఇంకా వేరే రిపోర్టింగ్ పార్ట్నర్. సింపుల్ ఫైనాన్స్, S/4HANA ఫైనాన్స్. మీ సిస్టంలో ఇప్పుడు మీరు చేసేది ఏంటిది? S/4HANA ఫైనాన్స్. సింపుల్ ఫైనాన్స్ అంటే ఏంటి? చాలా ఓల్డ్ వర్షన్. ఓకే, S/4HANAలో ఓల్డ్ వర్షన్. అందరికీ క్లారిటీ వచ్చిందా ఇక్కడితో? సో అందరికీ ఫుల్ ఫ్లెడ్జ్గా క్లారిటీ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో మరి ఈ రోజు మనకి ఇక్కడ దాకా వర్షన్స్ వరకు కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి S/4HANAలో ఫ్యూరీ యాప్స్ అనేది ఉంది, ఈసీసీలో కాదు. ఈసీసీలో S/4HANAలో మనకి ఏముందండి? ఫ్యూరీ యాప్స్. సో ఈసీసీలో ఫ్యూరీ యాప్స్ అంటారు. యాప్స్ అంటే ఏంటి? నవ్వే డేస్ ఏంటంటే యూజర్ వర్క్ చాలా సింప్లిఫై అయిపోయింది. SAP S/4HANA సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత యూజర్ వర్క్ వెరీ వెరీ సింప్లిఫైడ్. సో యూజర్ వర్క్ మనకి సింప్లిఫై అయిపోయింది. రీజన్ ఏంటి అంటే సో S/4HANA వచ్చిన తర్వాత మనకి ఫ్యూరీ యాప్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈసీసీలో ఫ్యూరీ యాప్స్ అనేవి లేవు. ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్లో ఫ్యూరీ యాప్స్ అనేది లేవు. ఈ ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి అంటే మనం ఇంటి దగ్గర నుంచి ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని, లేదా టాబ్లెట్ ఓపెన్ చేసుకొని, లేదా మొబైల్ ఓపెన్ చేసుకొని ఈ యాప్ని, కంపెనీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని, ఓకే, సో మనం ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మొబైల్ ఫ్లెక్సిబిలిటీ, టాబ్లెట్ ఫ్లెక్సిబిలిటీ ల్యాప్టాప్లో ఉంటుంది. ఈ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని, ఓకే, సో మనకి 2.0 ఫ్యూరీ యాప్స్ 2.4 మార్కెట్లో ఇప్పుడు మనకి 3.0 కూడా వచ్చేసింది మార్కెట్లో. అర్థమైందా? సో ఫ్యూరీ యాప్స్ 2.0 ఉంది, అలాగే 3.0 కూడా మనకి ఉంది మార్కెట్లో. అర్థమైందా లేదా? సో ఇక్కడ S/4HANA ఫ్యూరీ యాప్స్ మార్కెట్లోకి వచ్చేసింది. S/4HANA ఫ్యూరీ యాప్స్. సో ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి? రానున్న రోజుల్లో మనం యాప్స్లో పనిచేస్తాం. యాప్స్, ఫ్యూరీ యాప్స్. సో ఫ్యూరీ యాప్స్ అంటే ఇక్కడ సో కంప్లీట్గా మనకి SAPలో టీ కోడ్స్ ఉంటాయి. టీ కోడ్స్ ఉండవు ఫ్యూరీ యాప్స్. సో టీ కోడ్స్ లేకుండా టైల్స్ ఉంటాయి. అంటే ఎలా ఉంటుందంటే మీకు రానున్న నెక్స్ట్ క్లాసెస్లో చూపిస్తాను. సో ప్రస్తుతానికి అయితే జస్ట్ లైక్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫ్యూరీ యాప్స్ మనం యూజ్ చేసేది ప్రస్తుతానికి ఎవరైనా ఇంటర్వ్యూలు అడిగితే సో 2.0 యూజ్ చేస్తామని చెప్పాలి. 2.0 వర్షన్ 3 అంటే 0.3 కూడా ఉంది, 3.0 కూడా ఉంది, కానీ మనం 2.0 వర్షన్ యూజ్ చేస్తాం. సో ఫ్యూరీ యాప్స్ అనేది సో కంపాటబిలిటీ చూసుకున్నట్లయితే ల్యాప్టాప్స్కి యూజ్ చేసుకోవచ్చు. సో మొబైల్ డివైస్కి, అలాగే ట్యాబ్లెట్స్కి. ఓకే, సో ఎనీ పీసీకి మనం ఈ ఫ్యూరీ యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్యూరీ యాప్స్ రావటం మూలంగా సో యూజర్ వర్క్ అనేది చాలా 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 సింప్లిఫై అయిపోయింది. సో ఈ యాప్స్ ఏంటంటే మనకి యూజర్ వర్క్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది. ఇంటి దగ్గరే కూర్చొని లీవ్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో అలాగే ఇంటి దగ్గర కూర్చొని రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు. మేనేజ్మెంట్ అయితే లీవ్స్ అప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంట్లోనే కూర్చొని మనం డాక్యుమెంట్లు పోస్ట్ చేయొచ్చు SAPలో. ఓకే, సో ఈ ఫ్యూరీ యాప్స్ అనేది SAPతో కనెక్టివిటీ ఉంటుంది. అంటే ఈ లింక్స్ ఏమైతే ఉన్నాయో, అంటే ఈ యాప్స్ ఉంటాయి కదా, ఈ యాప్స్ డైరెక్ట్గా ఇంటిగ్రేటెడ్ విత్ SAP అనమాట. అంటే SAPలోనే పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎనీ ట్రాన్సాక్షన్ యాప్లో పోస్ట్ చేస్తే అది డైరెక్ట్గా SAPలోకి సేవ్ అవుతుంది. అర్థమైందా? సో దీంట్లో మనకి సో 3 టైప్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి అన్నమాట. ట్రాన్సాక్షనల్ యాప్స్, సో అలాగే అనలైటికల్ యాప్స్,
అలాగే మనకి ఫ్యాక్ట్ షీట్స్. సో మనకి 3 టైప్స్ ఆఫ్ యాప్స్ మనకి ఉన్నాయి. ట్రాన్సాక్షనల్ యాప్స్, అనలైటికల్ యాప్స్, అలాగే మూడోది ఏంటిది ఫ్యాక్ట్ షీట్స్. సో ఇలా అంటే ట్రైనింగ్, అనాలిసిస్ ఇవన్నీ కూడా అనలైటికల్స్ అంటే ఫ్యాక్ట్ షీట్స్ అన్నీ కూడా. సో మనకి ఎక్సెల్ షీట్లో పర్ఫార్మెన్స్ ఇలా 5 టేబుల్స్ లాగా వేసి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉంటారు కదా. సో అట్లాంటి ట్రాన్సాక్షన్ అంటే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నాం. సో ఈ ఫ్యూరీ యాప్స్ అనేది రావటం మూలంగా యూజర్ వర్క్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది. యూజర్ ఇంటి దగ్గరే కూర్చొని వర్క్ చేసుకోవచ్చు, ఫ్లెక్సిబిలిటీ ఉంది కంపెనీకి. సో ఇప్పుడు యూజర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూరీ యాప్స్ రావడం మూలంగా యూజర్ సాటిస్ఫాక్షన్ అనేది హై లెవెల్లోకి వెళ్తుంది. సో యూజర్ సాటిస్ఫాక్షన్ హై లెవెల్లోకి వెళ్తే ఏమవుతుంది, ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. అప్పుడు 10 ఇన్వాయిస్లు పోస్ట్ చేసేవాడు కూడా ఒక 20 ఇన్వాయిస్లు పోస్ట్ చేస్తాడు, కంపెనీకి అది బెటరే కదా. సో కాబట్టి ఫ్యూరీ యాప్స్ అనేది సో మనకి 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది, ఇందులో యాప్స్ ఉంటాయి. సో ట్రాన్సాక్షనల్ యాప్స్, అనలైటికల్ యాప్స్, అలాగే మనకి ఫ్యాక్ట్ షీట్స్ అని చెప్పి ఉన్నాయన్నమాట. ఫ్యాక్ట్ షీట్స్ అని చెప్పి ఉన్నాయి. సో కాబట్టి ఇది మనకి దీని గురించి మనకి చెప్పుకుంటే సింపుల్గా మాట్లాడితే, సో దీని మూలంగా మార్కెట్లో మనకి చాలా కాన్సెప్ట్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది అని చెప్పుకోవచ్చండి. అంటే ఈ యాప్స్ అనేది చాలా సింప్లిఫై అయ్యింది అని చెప్పుకోవచ్చు అనమాట. సో కాబట్టి అందరికీ ఈరోజు మనకి అందరికీ క్లారిటీ వచ్చింది కదా బేసిక్గా. సో అవునా కదా. సో ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, S/4HANA. సో S/4HANA అంటే 4వ తరానికి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఇది. ఓకే. సో ఫ్యూరీ యాప్స్లోనే S/4HANA ఉంటుంది, S/4HANAలోనే ఫ్యూరీ యాప్స్ ఉంటుంది. ఈసీసీకి ఫ్యూరీ యాప్స్ కనెక్టివిటీ లేదు. రేపు పొద్దున్న నీకు జాబ్లో ఈసీసీ వర్షన్ ఉండొచ్చు, S/4HANA వర్షన్లో కూడా నువ్వు పని చేయొచ్చు. దేంట్లో అయినా సరే మనం ఇచ్చిన ట్రైనింగ్తో ఈసీసీ అయినా S/4HANA 2 సిస్టంలోనూ నువ్వు పనిచేసేలాగా మన ట్రైనింగ్ అనేది ఇస్తాం. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదండి. ఓకే. సో ఇది చాలామంది ఇంకా స్టూడెంట్స్ అటెండ్ కాలేదు. ఈరోజు ఏంటంటే జస్ట్ ఒక ఇంట్రడక్షన్ క్లాస్లో తీసుకుందామని చెప్పి ఎస్ఏపికి సంబంధించిన మనం బేసిక్ ఐడియా అనేది ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీవన్. ఓకే. సో మనకి రేపు క్లాస్ సాటర్డే కాబట్టి రేపటి క్లాస్లో మనకి ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ ఉంటాయి. ఓకే. సో అలాగే ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ మనకి ఉంటాయి. మళ్ళీ ఫ్రెష్గా ఎంఎస్ ఎక్సెల్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మధ్యలో మధ్యలో స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ కాడ నుంచి ఎంఎస్ ఎక్సెల్ క్లాసులు మళ్ళీ R2R నుంచి స్టార్ట్ చేస్తాను ఫస్ట్ కాడ నుంచి. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు మధ్యలో ఉన్నట్టున్నారు ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్. సో ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ మనకి ఆఫ్లైన్లో అయితే వర్చువల్ క్లాసెస్ జరుగుతాయి. ఓకే. ఆన్లైన్ మోడే అనమాట. సో కాబట్టి ఈ సెషన్స్ అన్నిటిని మీరు చక్కగా యూజ్ చేసుకొని వినియోగించుకోవాలి. రానున్న రోజుల్లో మీకు ఈ సెషన్స్ అన్ని కూడా చాలా హెల్ప్ అవుతాయి. సో ఎవ్రీడే డే టు డే డేట్ వేసుకొని ఓకే. సో ఈ డాక్యుమెంట్ ఇది సో జస్ట్ కాపీ చేసుకొని వర్డ్లో పేస్ట్ చేసుకోవడం. సో డే 1, డే 2, డే 3 నోట్స్ అట్లా వేసుకొని కరెక్ట్గా మనకి డే 25 కల్లా సో మీరు ఇంటర్వ్యూకి రెడీగా ఉండాలి. ఎప్పుడు ఇచ్చిన వర్క్ని అప్పుడు కంప్లీట్ చేసుకోవాలి. అర్థమైందా. సో ఏ టాపిక్ అయినా సరే కనీసం 1 మినిట్ మాట్లాడగలిగే పొటెన్షియల్ని అర్న్ చేయాలి. ఓకే. సో 1 మినిట్ మాట్లాడితే మనకి కన్ఫామ్గా జాబ్ వస్తుంది. సో అంతేగాని బేసిక్గా వాట్ ఈజ్ ఎస్ఏపి అంటే ఎస్ఏపి అంటే ఏంటి అని చెప్తాను జాబ్ రాదు. ఇప్పుడు ఎంత ఎలాబరేట్ చేస్తాను, సో అంత ఎలాబరేట్ చేయాలి. ప్రతి టాపిక్ మీద 1 మినిట్ ఎలాబరేట్ చేస్తేనే మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఇది ఈరోజు క్లాసు. చాలామంది ఈరోజు ఆఫ్లైన్లో అటెండ్ కాలేదు. చాలామందికి ఇండిపెండెన్స్ డే హాలిడే అనుకున్నారు. నేను ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. ఈరోజు హాలిడే అని మెన్షన్ చేశాను, నిన్న మెన్షన్ చేసినట్టున్నా. రైట్. సో థ్యాంక్ యూ ఆల్. సో టుమారో యూ విల్ గెట్ బ్యాక్. అందుకే సో వీ హ్యావ్ క్లాస్ టుడే అని మనకి మెన్షన్ చేశాను నేను. ఓకే. థ్యాంక్ యూ. విల్ సీ టుమారో.
హలో సార్, క్లాస్ ఏం చేయలేదు.